అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ చర్యలు, బిందు సేద్య విధానంలో ఎరువులను అందించడంలో మెలకువలు, మిరపను ఎండబెట్టడానికి అందుబాటులోకొచ్చిన విద్యుత్ డ్రయర్, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ వేసవి కాలాలలో ఆరుతడిగా నమ్మకమైన ఆదాయాన్ని అందించే పంటగా రైతుల ఆదరణ పొందింది మొక్కజొన్న. అయితే గత 3-4 సంవత్సరాలుగా రైతుల ఆశలను నేలరాస్తూ తీరని నష్టాన్ని మిగుల్చుతోంది ఈ పంటకు ఆశిస్తున్న కత్తెర పురుగు. పైరు లేత దశ మొదలు చివరి దశ వరకు పంటను అన్ని దశల్లోనూ ఆశిస్తూ పంటను పనికి రాకుండా చేస్తోంది. ఒకసారి పొలంలోకి ప్రవేశించిందంటే అనతి కాలంలోనే చుట్టుపక్కల పొలాలను సైతం చుట్టబెడుతోంది. చాలా ప్రాంతాలలో వేసవి మొక్కజొన్న పంట ప్రస్తుతం మోకాలు ఎత్తు దశలో ఉంది. కత్తెర పురుగు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ పి సీతారాం. మొక్కజొన్నలో మనం ప్రస్తుతము మోకాలు దశలో ఉంది మొక్కజొన్న. సో, ఈ దశలో మనకి చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆశించే కత్తెర పురుగు ఒక సమస్యగా మనకి తయారైంది. మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు ఆశిస్తే మొత్తం ఆకులపైన రంధ్రాలు చేయటము, అలాగే సుడుల్లో కూడా మొత్తం కొరికి మొవ్వంతా చచ్చిపోవడం జరుగుతూ ఉంది. మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు అనేది 15 రోజుల నుంచి పంట కోసేంత వరకు ఆశిస్తుంది కాబట్టి మనం గమనించిన వెంటనే ముందుగా మనకి ఈ వేప గింజల కషాయాన్ని గానీ, లేకపోతే వేప నూనె గానీ 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తొలి దశలో ఉండేటటువంటి ఈ పిల్ల పురుగుల్ని, అలాగే గుడ్లను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తరువాత మనకి ఈ సుడుల్లోకి ఈ లార్వాలు చేరి ఆకులంతా తినివేయడం, అలాగే మొవ్వం తినివేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈ పురుగు ఉనికిని గమనించుకోవాలంటే మనకి ఆ మొవ్వలో గానీ, లేకపోతే ఆకుపైన గానీ చూసుకున్నట్లయితే రంపపూటలాగా తినివేసినటువంటి విసర్జికల్ రంపపూటలా కనిపిస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో మనం ముఖ్యంగా ఈ మొవ్వలో క్రిమిసంహారక మందులను గానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనం పిచికారీ చేసేటప్పుడు మొక్కజొన్నలో ముఖ్యంగా సుడుల్లో ఈ ఎమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని 0.3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం సుడుల్లో గానీ వేసుకున్నట్లయితే, లేదా క్లోరాంత్రినిప్రోల్ అనేటువంటి గుళికల్ని మనం ఇసుకతో కలిపి గానీ సుడుల్లో వేసుకున్న ఈ కత్తెర పురుగు తొలి దశలో మనం నివారించుకోవచ్చు. అలాగే మనకి ఈ ట్రైకోగ్రామా ప్రిటియోసమ్ అనేటువంటి గుడ్డు పరాన్నజీవులు కూడా సమర్థవంతంగా ఈ తొలి దశలో ఉన్నటువంటి కత్తెర పురుగు లార్వాలో మనకి ఆ గుడ్ల పైన ఆశించి వాటిని కూడా సమర్థవంతంగా నివారణ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఒక ఎకరాకి 1,50,000 ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవుల గుడ్లను గానీ మనం పొలంలో రిలీజ్ చేసుకున్నట్లయితే కూడా ఈ కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. తదుపరి మనం క్రిమిసంహారక మందుల జోలికి ఎక్కువగా పోకుండా జీవ సంబంధితమైనటువంటి మెటారైజియం ఎనైసోప్లియా అనేటువంటి జీవ శిలీంద్రనాశిని చాలా బాగా పనిచేసే
పనిచేస్తుంది. 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొవలోను అలాగే ఆకులంతా తడిచేటట్లు మనం బాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ జీవశిలీంధ్రం సోకి మనకి ఈ కత్తెర పురుగు లార్వాలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అలాగే పొలంలో మనం అక్కడక్కడ గాని ఈ లింగాకర్షక బుట్టల్ని, ఈ కత్తెర పురుగు యొక్క లింగాకర్షణ బుట్టల్ని ఒక ఎకరాకి 8 చొప్పున కూడా ఏర్పాటు చేసుకోవాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు విషపు ఎర్ర తయారు చేసుకోవాలి. ఇందుకు గాను 10 కిలోల వరి తౌడులో 2 కిలోల బెల్లాన్ని కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడికార్బును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేసుకోవాలి. పైరుపై ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేసవి కాలంలో ఉండే తక్కువ నీటి లభ్యత, కూలీల కొరత వల్ల నిత్యావసరాలైన కూరగాయలు, ఇతరత్ర ఎన్నో పంటలు పండించడం కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయంలో బిందు సేద్యం ఒక నూతన విప్లవాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. నీరు ఒకటే కాదు, బిందు సేద్యం ద్వారా పంపించే నీటితోనే ఎరువులు కూడా అందించే అవకాశం ఉంది. ఈ విధానాన్నే ఫెర్టిగేషన్ అంటారు. ఈ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో ఎరువులను మొక్క మొదట్లో వేసినప్పుడు పోషకాలు నీటితో పాటు ఆవిరి రూపంలోనూ అలానే భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం ద్వారాను వృధాగా పోయి పంటకు పూర్తిగా ఉపయోగపడవు. అదే ఫెర్టిగేషన్ విధానంలో అయితే పోషక వినిమయం బాగుండి పంట దిగుబడులు ఇనుమడిస్తాయి. మరి ఫెర్టిగేషన్ విధానంలో ఎలాంటి ఎరువులు వాడుకోవచ్చు, ఎలా అందించాలి, ఇందుకు అదనంగా అవసరమయ్యే పరికరాలేమిటి వివరంగా తెలుసుకుందాం. బిందు సేద్య విధానంలో మొక్కలకు నీటినే కాదు, నీటితో పాటు ఎరువులను కూడా అందించవచ్చు. ఈ విధానాన్ని ఫెర్టిగేషన్ లేదా న్యూట్రిగేషన్ అంటారు. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువుల వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణ పద్ధతిలో నత్రజని 30-50%, భాస్వరం 20%, పొటాషియం 50% వినియోగపడితే ఫెర్టిగేషన్ విధానంలో నత్రజని 95%, భాస్వరం 45%, పొటాషియం 80% వినియోగపడతాయి. ఫెర్టిగేషన్ విధానం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం బాగుండటమే కాదు, ఎరువులని చాలా సులువుగానూ అందించవచ్చు. పంట అవసరానికి, దిగుబడికి అనుగుణంగా అందించే అవకాశముంటుంది. సాధారణంగా రైతులు చేసే పొరపాటు ఏంటంటే, డ్రిప్ సౌకర్యం ఉన్నప్పటికీ ఎరువులను మొక్క మొదట్లో, పండ్ల చెట్లయితే పాదు చుట్టూ వేస్తూ ఉంటారు. అయితే డ్రిప్పర్ నుంచి నీరు పడే చోట ఉన్న ఎరువు మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుంది. ఎక్కువ భాగం నేలపైనే వృధాగా పోతుంది. అలా కాక డ్రిప్ ద్వారా నేరుగా నీటితో పాటు ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానంలో అత్యంత సానుకూల అంశం ఏంటంటే, నీరు వేరు వ్యవస్థను దాటి లోపలకు ఇంకదు. కాబట్టి ఎరువులు కూడా భూమి లోపల పొరల్లోకి ఇంకకుండా వేర్లు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల 25% ఎరువులను ఆదా చేసుకోవచ్చు. ఎరువుల ఖర్చు, ఎరువులు అందించడానికయ్యే కూలీ ఖర్చు తగ్గి పంట దిగుబడులు, నాణ్యత పెరుగుతాయి. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులను అందించేటప్పుడు తేలికపాటి నేలల్లో అయితే ప్రతిరోజు అందించినట్లయితే వాటి వినియోగ సామర్థ్యం బాగుంటుంది. అదే నల్లరేగడి నేలలోనైతే నీటిని పట్టి ఉంచే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారానికి 1 లేదా 2 సార్లు ఎరువులను అందించవచ్చు. డ్రిప్ వ్యవస్థలో వెంచురీ ఏర్పాటుతో పాటు ఎరువులను కలుపుకునే డ్రమ్మును అనుసంధానం చేసుకుంటే ఫెర్టిగేషన్ విధానం సాధ్యపడుతుంది. ఫెర్టిగేషన్కు అన్ని రకాల ఎరువులను వాడుకోలేం. ఫెర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగేవి అయి ఉండాలి. లేదంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడి డ్రిప్పర్లు మూసుకుపోతాయి. పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే వాటికి తక్షణం నీటిలో కరిగిపోయే స్వభావం ఉండాలి. క్లోరైడ్ రూపంలో లేని ఎరువులను ఎంపిక చేసుకోవాలి. నత్రజని అందించే ఎరువులైన యూరియా, అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ ఎరువులు నీటిలో సులభంగా కరిగిపోతాయి. వీటి నుంచి నత్రజనిని మొక్కలు నైట్రేట్ రూపంలో పీల్చుకొని పోషక పదార్థాన్ని పొందుతాయి. అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ ఎరువులను దీర్ఘకాలం వాడకపోవడమే మంచిది. వీటి వల్ల నేలల్లో ఆమ్లగుణం పెరుగుతుంది. అలానే కాల్షియం నైట్రేట్, సోడియం నైట్రేట్ వల్ల నేలల్లో క్షారగుణం పెరుగుతుంది. అందువల్ల నత్రజని కోసం ఈ రకం ఎరువుల కంటే యూరియా, డిఏపిలను ఉపయోగించటం మంచిది. పొటాష్ పోషకం కోసం మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వాడుకోవచ్చు. ఇతర ఎరువులైన ఫాస్ఫరిక్ ఆమ్లం, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, పొటాషియం ఫాస్ఫేట్, పొటాషియం నైట్రేట్ 19-19-19 ఎరువులను డ్రిప్ ద్వారా అందించవచ్చు. సేంద్రియ ఎరువులైన జీవామృతం, జీవన ఎరువులు, వర్మేవాష్,
వేప నూనె, ఇతర కషాయాలను కూడా వడకట్టి డ్రిప్ ద్వారా అందించవచ్చు. పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంటకాలంలో అందించే విధంగా రోజువారీ మోతాదును లెక్క కట్టుకోవాలి. ఫెర్టిగేషన్ వ్యవధి ఎప్పుడూ సాగునీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి. ముందుగా కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించి ఆ తరువాతే ఫెర్టిగేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. దీనివల్ల పొలమంతా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిగేషన్ ప్రారంభించడం వల్ల దూరంగా ఉన్న డ్రిప్పర్లు కూడా సమానమైన ఒత్తిడితో నీటిని, పోషకాలను అందించగలుగుతాయి. ఫెర్టిగేషన్ తర్వాత తిరిగి డ్రిప్ వ్యవస్థను నిర్ణీత వ్యవధితో కొద్దిసేపు నడిపించాలి. దీనివల్ల పైపుల్లోనూ, డ్రిప్పర్లోనూ మిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగివేయబడతాయి. నిర్ణీత వ్యవధి కన్నా ఎక్కువసేపు నీటిని పంపితే అది నష్టమే. ఎందుకంటే మొక్కల వేర్ల దగ్గరికి అందించబడ్డ పోషకాలు భూమి లోపల పొరలకు లీచింగ్ ద్వారా ఇంకిపోయి మొక్కలకు ఉపయోగం కాకుండా పోతాయి. అందువల్ల ఫెర్టిగేషన్ తర్వాత మరీ ఎక్కువసేపు కాకుండా నిర్ణీత వ్యవధి మేరకే నీటిని అందించడం ముఖ్యం. సాధారణంగా రైతులు 1 కన్నా ఎక్కువ రసాయన ఎరువులను కలిపి అందిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ ఎరువులు గట్టిగా అయిపోయి డ్రిప్ లేటరళ్లలో పేరుకుపోతుంటాయి. దీనితో నీటి సరఫరా సమానంగా ఉండదు. ఫెర్టిగేషన్ పద్ధతిలో కలపకూడని ఆ ఎరువులు ఏవో చూద్దాం. అమ్మోనియం సల్ఫేట్తో పొటాషియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్ను, కాల్షియం నైట్రేట్తో మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను కలపకూడదు. అలానే సూక్ష్మ పోషక మిశ్రమాలను అందించినప్పుడు వాటిని ఇతర రసాయన ఎరువులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. అదండి ఫెర్టిగేషన్ పద్ధతి వల్ల ఎరువులు ఆదా మరియు ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుండటం, పనివారి అవసరం తగ్గటమే కాదు, పంట దిగుబడులు పెరిగి ఉత్పత్తి, నాణ్యత కూడా బాగుంటుంది. అత్యధిక ఎగుమతి అవకాశాలు గల వాణిజ్య పంట మిరప. మిరప సాగుకు మన తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. మిరప సాగులో పంట పండించడం ఒక ఎత్తు అయితే వాటిని ఆరబెట్టడం మరో ఎత్తు. ఎందుకంటే మిరపకాయలను ఎండబెట్టడంలో ఎన్నో ఊహించని ఇబ్బందులు, రాత్రి వేళల్లో మంచు అధికంగా పడటం, హఠాత్తుగా కురిసే అకాల వర్షాలు పెద్ద ఆటంకంగా మారతాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎండలు తక్కువగా ఉండటం వల్ల కాయలు ఎండటానికి ఎక్కువ రోజులు పడతాయి. ఈలోగా మబ్బులు పట్టాయంటే పట్టాల కోసం రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఇలా సాంప్రదాయ పద్ధతిలో మిర్చిని ఎండబెట్టడానికి ప్రత్యామ్నాయంగా సోలార్ డ్రయర్స్, విక్టోరియా ఆయిల్, పొగాకు బ్యాలర్లు, పాలీహౌజులు లాంటి పలు విధానాలు వచ్చినా అవి అంతగా విజయవంతం కాలేదు. దీంతో గత్యంతరం లేక పాత పద్ధతిలో ఎండబెడుతున్న రైతులకు ఇప్పుడు ఎలక్ట్రిక్ డ్రయర్లు అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ సహాయంతో పనిచేసే నూతన ఎలక్ట్రిక్ డ్రయర్లు ఇటీవల గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ డ్రయర్ పనితీరు ఎలా ఉందో గుంటూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుజాత నుంచి తెలుసుకుందాం. మిర్చి పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని కొయ్యటము, ఆరబెట్టడము, డ్రైయింగ్ చేయటం కూడా ఒక రైతులకి చాలా కష్టతరంగా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కూడా ఏది కూడా రైతులకు అనుకూలంగా ఉండట్లేదు. కళ్ళంలో రైతులు ఎక్కువసేపు వాళ్ళు లేబర్ తోటి మళ్ళీ గ్రేడింగ్ చేయించటము, అట్లాగే అటు ఇటు దాన్ని కదపటము, ఇలాగ రకరకాలుగా వాళ్ళకి టైం కన్జ్యూమ్ అవుతుంది. రైతు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. లేబర్ కూడా ఇంటెన్సివ్గా ఎక్కువ అవసరం అవుతున్నారు. తర్వాత ఒకవేళ అకాల వర్షాలు పడినప్పుడు రైతులు సరుకు పండించిన పంట అంతవరకు మంచిగా పండించుకున్న పంటను కూడా ఒక్కొక్కసారి నాణ్యత కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా రైతులకు వస్తున్నాయి. మన దగ్గరికి ఈ జేఎం ఎక్స్పోర్ట్స్ వారు మేము ఒక టెక్నాలజీ డెవలప్ చేశామని అది ఈరోజు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడానికి గుంటూరు జిల్లా గొన్నలవాడ గ్రామంలో రైతులకి ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడానికి పెట్టి ఉన్నారు. ఇది పూర్తిగా ఎలక్ట్రికల్ ద్వారా నడిచేది. దీనిలో అంటే కాయలో ఉన్న తేమను బట్టి 24 గంటల నుంచి 36 గంటల లోపల కూడా డ్రై అవ్వడం జరుగుతూ ఉంది. అలాగే తొడిమ కూడా పచ్చగా ఉండటం, ఇది కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకునే వారికి మంచి క్వాలిటీ ప్రొడక్ట్, నాణ్యతా ప్రమాణాలు కలిగిన మిరపను మనం చేయటానికి ఇలాంటి చాలా ఈ ప్రయత్నం, ఈ టెక్నాలజీ వాడుకోవడం అనేది ఉపయోగకరంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం. ప్రస్తుతము 24 అవర్స్ బిఫోర్ ఇక్కడ పెట్టున్నారు. అది మనం చూసినట్లయితే మంచిగా అంటే డ్రై అవ్వటం కూడా మనకు యూనిఫామ్ డ్రైయింగ్ కనపడుతూ ఉంది. అలాగే తొడాలు కూడా గ్రీన్ కలర్లోనే ఉండటం,
కలర్ అంటే బయట ఆరుదలలో పెట్టిన దానికి, కళ్ళల్లో ఎండబెట్టిన దానికి, దీనికి కలర్ డిఫరెన్స్ కూడా మేము గమనించడం జరిగింది. ఇవి కలర్ ఇంటెన్సిటీ బాగా కనిపిస్తూ ఉంది. మనం వర్కౌట్ చేస్తే అంటే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని ఎక్కువ 5 టన్స్ కానీ కెపాసిటీ కానీ ఇలాంటివి మనం పెట్టుకోగలిగితే ఉపయోగపడే విధంగా ఉంది. దీని మీద ఇంకా మేము ఫర్దర్గా స్టడీ చేసి రైతులకు ఉపయోగంతో తీయటానికి డిపార్ట్మెంట్లో హైయర్ అధికారులకు మేము విన్నవించుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ డ్రయర్ పనితీరు గురించి తయారీదారు మాట్లాడుతూ, ఈ మిషన్ ఒక డెమాన్స్ట్రేషన్ టైప్ యూనిట్, 200 kg కెపాసిటీ చిల్లీ డ్రయర్. కానీ 36 hours అవుతుందండి ఇది డ్రై చేయడానికి. కలర్ డీకలరైజేషన్ ఉండదు, స్టెమ్ ఇస్ గ్రీన్ ఓన్లీ. అట్ ద సేమ్ టైం లోపల మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది. ఓజోన్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో బ్యాక్టీరియా ఫ్రీ, ఫంగస్ అనేది డెవలప్ అవ్వదు. వ్యాక్యూమ్ ప్యాక్ చేశారంటే 1 year వరకు వ్యాలిడిటీ ఉంది, షెల్ఫ్ లైఫ్. వ్యాక్యూమ్ ప్యాకింగ్ లేకున్నా ఉన్నా కూడా ఇది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు బయర్స్ కొనుక్కొని పౌడర్ చేసుకోవడానికి యూజ్ చేయవచ్చు. ఈ రైతులకి మనం చెప్పాలండి, ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనివల్ల మీ ప్రోడక్ట్కు బెటర్ వాల్యుయేషను, బెటర్ రియలైజేషన్ వస్తుందనే ఉద్దేశం అనేది ముందు. ఎందుకంటే వీళ్ళకి బయర్స్ డిపెండ్ అయ్యి తక్కువ ధరలు పోతున్నాయని వాళ్ళకు రియలైజేషన్ తక్కువగా ఉంది, వాళ్ళు పడే కష్టానికి తక్కువగా ఉంది. అది ఇంక్రీజ్ చేయాలనేది ముందు కాన్సెప్ట్. దానివల్ల ఇది డెవలప్ చేసాం. ట్రెడిషనల్ మెథడ్లో బయట ఎండలో పెట్టి 15 రోజులు 20 రోజులు వెయిట్ చేసి చేస్తున్నారు. దాంట్లో మాయిశ్చర్ కంట్రోల్ లేదు, బ్యాక్టీరియా కంట్రోల్ లేదు, ఫంగస్ కంట్రోల్ లేదు, డార్కిష్ నాన్ డార్కిష్ వేస్టేజ్ రిజెక్షన్స్ ఎక్కువ. దీంట్లో క్వశ్చనే లేదు. మొత్తం తీసుకున్నది అప్పుడు లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఈక్వల్గా యూనిఫామ్గా డ్రై అయిపోతుంది. ఇది 200 kg కెపాసిటీ 8 lakhs అవుతుందండి. 1 ton ఉందండి, 2 tons ఉన్నాయి, 3 tons ఉన్నాయి. 5 ton అనేది ఇంకా డెవలప్ చేస్తున్నాం. దీని మీద మేము ఫిష్ చేసామండి, ప్రాన్స్ చేసాము, మునగాకు చేసాము, కరివేపాకు చేసాము, బెండి చేసాము, వెజిటబుల్స్ చేసాము, ఫ్రూట్స్ ఇప్పుడు చేస్తున్నాము, సపోటా, మ్యాంగో అంతా చేస్తున్నాము ఉలవపాడులో. ఎలక్ట్రిక్ డ్రయర్ గురించి రైతులు ఏమంటున్నారో చూద్దాం. డ్రైయరు 36 గంటల్లో 2 క్వింటాల ఎండ ఎండుతాయి. అంటే కింద రైతులు కింద నేల మీద వేసుకున్నప్పుడు తడిగా ఉండి దాని ఫంగస్ ఇది చేరి కాయ నాణ్యత తగ్గుతుందన్నమాట. అది లేకుండా ఈ చలికాలంలో అంటే జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా ఇది ఎండటానికి ఉపయోగపడుతుంది. ఇది ఏదన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ కాయలు మంచి రేటు గిట్టుబాటు ధర పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. రేటు ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళంలో ఉంటాయి కాయలు, మనం ఆ రేటుని అందుకోలేము. ఇదైతే ఈ డ్రైయర్లో అయితే రేటు అందుకోవచ్చు. ఎమ్మటే కాయలు ఎండబెట్టుకొని మార్కెట్ తీసుకెళ్తే మంచి రేటు పడతాయి. అది కళ్ళంలో ఎండాలంటే టైం పడుతుంది అన్నమాట. 15 రోజులు 20 రోజులు టైం పడుతుంది. రైతు లేబర్ సమస్య ఉంటుంది. లేబర్ సమస్య అంటే కళ్ళం 4 రోజులకి 3 రోజులకి దున్నుతూ ఉండాలి పచ్చిగా ఉన్నప్పుడు. అంటే మంచుకో గురించి దాన్ని పట్టలు వేస్తున్నారు, శిల్ప పట్టలు వేసినందువల్ల లోపల ఆవిరయ్యి మచ్చొచ్చి తాలుగాయ ఎక్కువగా. ఇటైతే తాలుగాయ తక్కువ అవుద్ది అనమాట. అందుబాటులో రావాలంటే ఇది రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం రైతులు ఇదిగా చేయాలని ఒక గ్రూప్గా ఏర్పడి రైతులు 10 మంది గ్రూప్గా ఏర్పడి చేసుకోవటం అనమాట. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కల్పిస్తే ఇటువంటి మిషన్లకి 10 మంది రైతులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి తీసుకొచ్చుకుంటే కొంత మట్టుకు ఉపయోగపడుతుంది. జనవరి ఫిబ్రవరి నెలలో అయితే ఉపయోగపడుతుంది. మార్చి వచ్చేతలకి ఒక వారంలోనే కాయలు ఎండుతాయి కళ్ళంలో. మార్చి అయితే అవసరంలా. రేటు ఉన్నప్పుడు ఉపయోగపడిద్దండి. ఇది క్వాలిటీ ఉంటుంది, కాయ వస్తుంది, రేటు వస్తుంది. ఈ రైతుకి అనుకూలంగానే ఉంటుందండి. బాగా ఆరుదల వచ్చింది, కాయ పులిగాయ లేకుండా ఉంటుంది, తొందరలో డ్రై అయిపోద్ది. మనకి రైతుకి అనుకూలంగానే ఉంది. రేటు కూడా మార్కెట్లో పడుద్ది, రేటు పడుద్దండి. ఇప్పుడు మిరపకాయ కోసినప్పుడు మబ్బులు పడతాం, ఇవన్నీ వర్షాలు అన్నీ భూమిలో తేమ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ లేకుండా దీన్ని తొందరలో ఆరబెట్టుకోవడానికి వీలు ఉంటుంది. డ్రై బాగా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు సబ్సిడీకి ఇస్తే 4 రైతులు కలిసి తీసుకొని వర్తించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నకిలీ, నాసిరకం విత్తనాల నియంత్రణపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ప్రతి సీజన్లోనూ రైతుకు మాత్రం నష్టం తప్పడం లేదు. పేరెన్నికగన్న కంపెనీల నుంచి తెచ్చిన విత్తనమైనా సరే కేళీలు వస్తున్నాయంటూ వాపోతుండటం రైతుల వంతవుతోంది.
నెల్లూరు జిల్లాలోని తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, వెంకటాచలం మండలాలలో రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ వాపోతున్నారు. ఏదంటే పెద్దజీలకర్ర తెస్తే ఇక్కడ కేడి విత్తనాలు అనేవి వచ్చాయి. పైరు కూడా డిఫరెంట్గా ఉంది, దానికి దీనికి కొద్దిగా వీటికన్నా ముందు వచ్చేస్తున్నాయి. చూసడానికి కూడా బాగలేవు. అయితే అధికారులు ఎవరు రాలేదనిపించడానికి. షాపులు ఏంటంటే అడిగాము, చూద్దామని గమ్ముగా ఉన్నారు, రెస్పాన్స్ ఏం లేదు. 5 బస్తాల విత్తనాలు తెచ్చాము, 6 ఎకరాలు వేసాము. అది కల్తీ విత్తనం వచ్చింది. ఎకరాకి 40,000 రూపాయలు చప్పున పెట్టున్నాము. అదేంటి అడిగితే రైతులు అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోబడి అంటున్నారు. అది బీపీటీలు అని చెప్పి ఇచ్చారు మాకు. ఆ బీపీటీలు సగము, ఇంకొక ఇత్తనం సగము, ఒక ఇత్తనం పండుతా ఉంది, ఇంకొక ఇత్తనం ఆరుస్తా ఉంది, కొంత బిర్రు పాల మీద ఉంది. వీటిని ఎవరు కొంటారు? ప్రభుత్వం మాకు న్యాయం చేయాలా? ఈ మగతా సేద్యాలు ఇవి. పంట చివరి దశకు వచ్చేవరకి నష్టపోయిన సంగతి తెలియలేదంటూ రైతులు వాపోతున్నారు. సాగు చేసిన పంటలలో 3 రకాల విత్తనాలు కలిసి ఉండి ఒకచోట వెన్ను వేస్తుంటే ఒకచోట పంట కోత దశకు వచ్చింది. మరోచోట విత్తనాలు ఇంకా పచ్చిగా ఉన్నాయంటూ రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంటను కోత చేసే వీల్లేదని వ్యాపారులు సైతం ముందుకు రారని వాపోతున్నారు. పచ్చిగా ఉంది. 3 ఐటమ్లు ఇచ్చాడు. పాలు పోసి ఒక రకం ఉంది, ఒక పండిపోయింది, ఒక రకం పండ్ల పనికి రావంటే ఏళ్ళ కొలవాలి కదా. వాటిని ఎకరాకి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం. మేము లీజుకి తీసుకొని పొలం చేస్తున్నామండి. రకరకాలుగా పండిపోయిందండి. ఒక పక్క పచ్చగా ఉంది, ఒక పక్క ఎండిపోయింది, ఒక పక్క రాలిపోతుందండి. కానీ దాని విషయం మీద మేము ఆఫీస్ వాళ్ళకి పోయి చెప్పామండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసిపోయారు, కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు మాకు. సీడు వాళ్ళని కూడా పోయి అడిగాము, వాళ్ళు కూడా ఏం సమాధానం మీరు ఎవరికి ఏం చెప్పుకుంటారు, చెప్పుకోపండి మీ దిక్కునే కాడని చెప్పి వాళ్ళు చెప్పారండి. ఈ విత్తనాలు ఏ విధంగా వీళ్ళు రైతులకు ఇస్తున్నారు, నకిలీవా మంచివా అనేది మొదట్లోనే ఈ యొక్క అధికారులను పంపించి తనిఖీలు చేసినట్లయితే ఈ నకిలీ విత్తనాలు నుంచి రైతులు విముక్తి కలిగేదానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మునుముందు కూడా ఇటువంటి నకిలీ విత్తనాలని అరికట్టాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రివర్యులు అధికారుల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జిల్లాలో నకిలీ వరి విత్తనాలు సాగు చేసి నష్టపోయిన రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే క్షేత్ర పరిశీలనల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. వరి ఉత్పత్తి చేసే కంపెనీ ఒకటి సప్లై చేసిన 2 వాటిల్లో మిక్సర్స్ అంటారు వీటిని. ఒక రకం లేదా 2 రకాలు కలిసిపోవటం మూలంగా అవి కూడాను రకాలు మారిపోతాయి. దాన్ని సప్లై చేశారు కాబట్టి మా నష్టం వచ్చిందని కొంతమంది రైతాంగము ఇక్కడ తెలియజేయడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలను కూడా అడగడం జరిగింది. ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి ఏ రకం కలిసింది, తర్వాత ఎంత నష్టం ఏమైనా జరిగిందా, దిగుబడులు ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా పంట కాల పరిమితి వ్యత్యాసం ఏముందా, దానివల్ల ఏమన్నా మనకు దిగుబడులు తగ్గటమో లేదా నాణ్యత లోపం ఏమైనా ఏర్పడుతుంది అనే విషయాన్ని గురించి దాని మీద విధమిద్దంగా ఏమైనటువంటి మనకు నష్టము ఏర్పడుతుందంటే తప్పనిసరిగా ఆ కంపెనీ వాళ్ళతో పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇటువంటి సీజరీ విత్తనాలని సరఫరా చేసిన కంపెనీ మీద కూడా చట్టపరమైన చర్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసుకునేదాన్ని కూడా వెనుకాడమని తెలియజేస్తున్నారు. నష్టపోయిన వారంతా దాదాపు కౌలు రైతులే. ఎకరానికి 40,000 వరకు పెట్టుబడులు పెట్టి తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విత్తన కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పరిహారం అందించాలంటూ వారు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.